స్టూడెంట్స్, మీకు మా ఎడ్యుకేషనల్ వీడియోస్ నచ్చుతున్నాయా? అయితే మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే హెచ్డి వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవరిబడి, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం టాక్సానమిక్ రీసెర్చ్లో బొటానికల్ గార్డెన్స్ యొక్క పాత్ర. బొటానికల్ గార్డెన్స్ లేదా వృక్ష ఉద్యానవనాలు అనేవి వివిధ ప్రాంతాలకు చెందిన మొక్కలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, సంరక్షించి, పెంచి అధ్యయనం చేసే ప్రత్యేక కేంద్రాలు. మొక్కల గుర్తింపు, వర్గీకరణ, నామకరణం మరియు పరిణామ సంబంధాలను అధ్యయనం చేసే వృక్ష వర్గీకరణ శాస్త్రం పరిశోధనలో బొటానికల్ గార్డెన్స్ అనేవి ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. టాక్సానమిక్ రీసెర్చ్లో బొటానికల్ గార్డెన్స్ యొక్క ప్రాముఖ్యత పరిశీలించినట్లయితే, ఫస్ట్ మొక్కల సేకరణ మరియు సంరక్షణ. వివిధ ప్రాంతాలు, వాతావరణాలు మరియు నివాస ప్రాంతాల నుంచి సేకరించిన మొక్కలను బొటానికల్ గార్డెన్స్లో సజీవంగా సంరక్షిస్తారు. దీనివల్ల అరుదైన మొక్కలు అంతరించిపోతున్న మరియు స్థానిక మొక్కలను పరిశోధన కోసం అందుబాటులో ఉంచవచ్చు. నెక్స్ట్, మొక్కలను గుర్తించుట, మొక్కల యొక్క గుర్తింపు. ఒక మొక్కను సరైన జాతిగా గుర్తించడానికి దాన్ని వేరు, కాండం, పత్రాలు, పుష్పాలు, ఫలాలు మరియు విత్తన లక్షణాలను పరిశీలించాలి. బొటానికల్ గార్డెన్స్లో అనేక జాతులు ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల వాటిని పరస్పరం పోల్చి సరైన గుర్తింపును చేయడం సులభం అవుతుంది. నెక్స్ట్, లివింగ్ కలెక్షన్స్. అంటే బొటానికల్ గార్డెన్స్లో వివిధ మొక్కలను లివింగ్ కలెక్షన్స్ రూపంలో పెంచుతారు. ఇవి టాక్సానమిస్ట్కు మొక్కల జీవన చక్రం, పుష్పించే కాలం, ఫలించే కాలం మరియు ఇతర మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అంటే బాహ్య స్వరూప లక్షణాలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి సహాయపడుతుంది. హెర్బేరియంలకు సహాయపడడం అంటే ఈ మొక్కలు హెర్బేరియంకి ఏ విధంగా తోడ్పడతాయి అనేది మనం నెక్స్ట్ చెప్పుకుంటున్నాం. బొటానికల్ గార్డెన్స్లో పెంచే మొక్కల నుంచి సేకరించిన నమూనాలను హెర్బేరియంలో భద్రపరచవచ్చు. హెర్బేరియం స్పెసిమెన్స్ భవిష్యత్తులో మొక్కల యొక్క గుర్తింపు, పోలిక మరియు టాక్సానమిక్ రివిజన్లకు ముఖ్యమైన ఆధారాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, టాక్సానమిక్ స్టడీస్ మరియు రివిజన్ అంటే వర్గీకరణ యొక్క అధ్యయనం. ఒక కుటుంబం, జీనస్ లేదా స్పీసీస్ సమూహంపై సమగ్రమైన టాక్సానమిక్ రివిజన్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మొక్కల నమూనాలు అవసరము. బొటానికల్ గార్డెన్స్లో అందుబాటులో ఉన్న లివింగ్ ప్లాంట్స్ మరియు హెర్బేరియన్ స్పెసిమెన్స్ ఈ పరిశోధనకు సహకరిస్తాయి, అక్కడ ఉన్నటువంటి మొక్కలే. నెక్స్ట్, రేర్ అండ్ ఎండేంజర్డ్ ప్లాంట్ సంరక్షణ. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మొక్కలు, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు ఉంటాయి కదా, వాటి యొక్క సంరక్షణ. అరుదైన మరియు అంతరించిపోతున్న మొక్కలను బొటానికల్ గార్డెన్స్లో ఎక్సిటు కన్జర్వేషన్ పద్ధతిలో సంరక్షించవచ్చు. ఈ మొక్కలపై టాక్సానమిక్ మరియు బయాలజికల్ స్టడీస్ నిర్వహించడంతో పాటు భవిష్యత్తులో వాటిని సహజ నివాసాల్లో తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ హైబ్రిడైజేషన్ మరియు వేరియేషన్ స్టడీస్. హైబ్రిడ్స్ అంటాం కదా, హైబ్రిడైజేషన్ మరియు వేరియేషన్స్. ఒకే జాతికి చెందిన లేదా దగ్గర సంబంధం ఉన్న జాతుల మొక్కలను బొటానికల్ గార్డెన్స్లో పెంచి వాటి మధ్యన తేడాలు అంటే వేరియేషన్స్ మరియు హైబ్రిడైజేషన్ను అధ్యయనం చేయవచ్చు. ఇది స్పీసీస్ డీలిమిటేషన్ మరియు ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్కు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బొటానికల్ నామన్క్లేచర్కు సహకారం. మనకు వృక్ష నామీకరణానికి ఏ విధంగా తోడ్పడుతుందో చూద్దాం. మొక్కలకు సరైన శాస్త్రీయ నామాలను నిర్ణయించడంలో బొటానికల్ గార్డెన్స్ మరియు వాటికి అనుబంధంగా ఉన్న హెర్బేరియంలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కొత్త స్పీసీస్లను గుర్తించినప్పుడు వాటి టైప్ స్పెసిమెన్స్ మరియు సంబంధిత సమాచారాన్ని భద్రపరచడానికి ఇవి సహాయపడతాయి. అంటే ఈ నామీకరణ సహాయపడుతుంది. నెక్స్ట్ పరిశోధన యొక్క శిక్షణ. పరిశోధనకు లేదా పరిశీలిస్తుంటారు కదా, పరిశోధకులకు శిక్షణ, ట్రైనింగ్ లాంటిది అన్నమాట. బొటానికల్ గార్డెన్స్ విద్యార్థులు, పరిశోధకులు మరియు టాక్సనామిస్ట్కు ఒక గుర్తింపు, స్పెసిమెన్ కలెక్షన్, హెర్బేరియం ప్రిపరేషన్ మరియు ప్లాంట్ క్లాసిఫికేషన్ వంటి అంశాలలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించగలవు. నెక్స్ట్ ఆధునిక టాక్సనమీకి సహకారం. ఈ యొక్క ఆధునిక కాలంలో టాక్సనమీకి ఏ విధంగా తోడ్పడుతుంది? ప్రస్తుతం ట్రెడిషనల్ మార్ఫాలజీ బాహ్యస్వరూపంతో పాటు సైటాలజీ, నాకు ఇక్కడ బాహ్యస్వరూప లక్షణాలతో పాటు సైటాలజీ, పేలినాలజీ అంటే పరాగరణ శాస్త్రం, అనాటమీ అంటే అంతర్మాన శాస్త్రం, ఇట్లా మాలిక్యులర్ టాక్సానమీ మరియు డిఎన్ఏ బేస్డ్ స్టడీస్తో కూడా టాక్సానమీలో ఉపయోగిస్తున్నారు. బొటానికల్ గార్డెన్స్లో సజీవ మొక్కలు అందుబాటులో ఉండటం వల్ల ఇటువంటి మల్టీ డిసిప్లినరీ స్టడీస్ నిర్వహించడం సులభం అవుతుంది. చివరగా వాటి యొక్క వివరణ లేదా ముగింపు ఏంటంటే, బొటానికల్ గార్డెన్స్ కేవలం మొక్కలను పెంచే ప్రదేశాలు మాత్రమే కాకుండా ప్లాంట్ టాక్సానమీ, కన్జర్వేషన్ మరియు బొటానికల్ రీసెర్చ్కు ముఖ్యమైన శాస్త్రీయ కేంద్రాలు. మొక్కల సేకరణ, గుర్తింపు, వర్గీకరణ, సంరక్షణ, హెర్బేరియం ప్రిపరేషన్ మరియు ఎవల్యూషనరీ స్టడీస్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అరుదైన మరియు అంతరించిపోతున్న జాతుల ఎక్సిటు కన్జర్వేషన్ ద్వారా భవిష్యత్ టాక్సానమిక్ రీసెర్చ్కు విలువైన వనరులను అందిస్తున్నాయి. అందువల్ల బొటానికల్ గార్డెన్స్ను అభివృద్ధి చేయటం వృక్ష వర్గీకరణ శాస్త్రము మరియు వృక్ష వైవిధ్య పరిరక్షణకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్. HDTVని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.